అందరికీ జై భీమ్. నా పేరు సీతారామరాజు. ఈ ప్రపంచంలో 190 పైగా దేశాలు అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా కీర్తిస్తుంటే ఆయన పుట్టి పెరిగినటువంటి ఈ దేశంలో మాత్రం ఆయన్ని అంటరాని కులాల నాయకుడిగానే భావిస్తున్నారు. దానికి కారణం కుల వ్యవస్థ. మరి ఈ దేశంలో ఏ జాతీయ నాయకుడికి అంటనటువంటి కులం రంగుని అంబేద్కర్ గారికి అంటించారు. మరి కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేరని చెప్పినటువంటి అంబేద్కర్ గారికి కులం రంగు అంటించి అవమానించినటువంటి దేశం ఈ దేశం. మరి అలా అవమానించిన దేశానికి పరిపాలించుకోవటానికి ఒక రాజ్యాంగాన్ని రాసిచ్చినటువంటి మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు. మీ భారతీయులు బానిస మనస్తత్వం గలవాళ్ళు, మీకు పరిపాలించుకోవటం చేత కాదని ఎగతాళి చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు నోరు ముక్కు మీద వేళ్ళేసుకునేలా మరి రాజ్యాంగ రచన చేసినటువంటి వారు అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఆధిపత్య వర్గాల్లో దరిదాపు 80-90% మంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే నాకు తెలిసి ఒకనాడు చేతులు కట్టుకుని ఆధిపత్య వర్గాల దగ్గర నిలబడినటువంటి జాతి ఈ రోజున కుర్చీలో కూర్చుని పరిపాలిస్తున్నారు, అధికారాలు చలాయిస్తున్నారు. అది కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ఒక కారణం. ఒకనాడు అరే ఒరే అని పిలిస్తే పలికినటువంటి వాళ్ళని ఈ రోజున పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. కులం పేరెట్టి పిలిచేవాళ్ళు ఇటువరకు, అది లేకుండా ఇవాళ పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది చాలామంది. అది ఒక కారణం. ఒకనాడు ఊరికి దూరంగా పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ప్రజలు, దళితులు ఈనాడు డబ్బు సంపాదించుకుని అపార్ట్మెంట్లోనూ గ్రూప్ హౌస్లోనూ గ్రామాల మధ్యకు వచ్చి నివసిస్తున్నారు. ఇది కొంతమందికి కంటకింపుగా ఉంది. ఒకనాడు చదువుకు దూరంగా ఉంచబడినటువంటి ప్రజలు ఇవాళ చదువుకుని అటెండర్ మొదలుకుని ఐఏఎస్ల వరకు టీచర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఉద్యోగులుగా, అధికారులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా అవుతున్నారు. వాళ్ళు పరిపాలనలో ముందు వరుసలో ఉన్నారు. అది ఒకటి ఓర్చుకోలేకపోతున్నారు. అన్ని రంగాల్లో కూడా, చదువులో కూడా టేనా దాబీ లాంటి వాళ్ళు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఐఏఎస్లో సాధించారు. ఇది ఒక కారణం. ఒకనాడు మరి రాజకీయాలకు దూరంగా ఉంచితే అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఈ రోజున వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అవుతున్నారు. మరి పరిపాలనలో ముందంజలో ఉన్నారు. మరి దీన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఒక కారణం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దళితులు విద్యలో పురోగతి సాధించి ప్రతి విషయాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆధిపత్య వర్గాలు ఏదన్నా సహిస్తారు కానీ వాళ్ళ ప్రశ్నించడాన్ని మాత్రం సహించలేరు. ఇది ఒక కారణం. వేల సంవత్సరాలుగా అమల్లో ఉన్నటువంటి అస్పృశ్యతను మరి అంబేద్కర్ గారు ప్రశ్నించారు, ఎదిరించారు, దాని మీద పోరాడారు. దాన్ని చివరికి రద్దు చేయించి రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యతను నిషేధింప చేయించారు. ఇది ఒక కారణం. అయితే వీటన్నిటికీ కారణం, మనలో ఈ మార్పు కారణం అంబేద్కర్ గారని చాలామంది అనుకోవటం లేదు. దేవుళ్ళు, పూజారులు, మంత్రాలు అని కొంతమంది, పాస్టర్లు, ప్రభువులు, వాక్యాలు అని మరికొంతమంది అంబేద్కర్ గారిని వదిలేసి వాళ్ళ చుట్టూ పడుతున్నారన్నమాట ఈ దేశంలో. అందుకనే బ్రిటిష్ మహారాణి విక్టోరియా గారు, ఎలిజబెత్ గారు ఒక మాట అన్నారు, అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టడం ఆయన దురదృష్టం, అక్కడ ప్రజల అదృష్టం. ఎందుకనంటే ఆయన గనక అక్కడ కాకుండా ఈ ప్రపంచంలో మరెక్కడైనా పుట్టినా అన్ని దేశాలతో పాటు భారతదేశం కూడా ఆయన్ని గౌరవించేది. ఎందుకనంటే భారతదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి ఆయన గౌరవించేవాళ్ళు అని విక్టోరియా మన ఎలిజబెత్ మహారాణి గారు అన్నారు. అది నిజమే కావచ్చు అని అనిపిస్తుంది అన్నమాట. జై భీమ్.